ఈ ఆటోస్ మనకి ఇందులో ఇది చోటా ఆటో. నేమ్స్ మనం రిలీజ్ చేసి ముందు చెప్తాను. చోటా ఆటో దీని పేరు. దీని తాలూకా ఇవి మన దగ్గరికి వచ్చాయి. వీటిని రేపు దీనికి లోగోస్ పెట్టిస్తున్నాను. స్టిక్కరింగ్ చేంజ్ చేసి ఆల్మోస్ట్ ఎల్లుండి నుంచి ట్రైల్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాను. ఆల్రెడీ ఈరోజు చేసాం. అవి ట్రైల్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాను. దీన్ని ఆల్రెడీ ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది రెడీ చేశాను. దీని షోరూమ్స్ కూడా ఇచ్చేస్తున్నాను. చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటే ఆటో షోరూమ్ వస్తుంది. అయితే దీని వెర్షన్ చెప్తాను. ఇప్పుడు నేను దీని వెర్షను చెప్తాను. ఇదేంటంటే సింగిల్ వెర్షన్లో ఉంటుంది. అంటే మైలేజ్ విషయం 300 కిలోమీటర్లు ఇది మైలేజ్ వస్తుంది. కానీ మన కంపెనీ ఆనవాయితీ ప్రకారం 100 తగ్గించి మనం మాట్లాడతాం కాబట్టి 200 కిలోమీటర్లు వస్తుంది. 200 కిలోమీటర్స్ ఇస్తాం మనం. కానీ ఇది మైలేజ్ రావడం 200 కిలోమీటర్లు వస్తుంది. 3.5 గంటల ఛార్జింగ్ టైం. మన ఇంటి దగ్గర పెట్టుకుంటే దీని ఛార్జింగ్ టైము 3.5 hours. అలాగే మన బంక్స్, ఈవీ బంక్స్ ఏవైతే ఉన్నాయో ఛార్జింగ్ స్టేషన్, ఆ ఈవీ బంక్స్లో దీని ఛార్జింగ్ టైము 1.5 గంటలు. అంటే గంటకి అయిపోద్ది, నేను ఎక్కువ చెప్తున్నాను. 1.5 గంటలో ఇది ఫుల్ ఛార్జ్ అయిపోద్ది. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 200 కిలోమీటర్స్ మన కంపెనీ ఇచ్చిన గ్యారెంటీ మీద వెళ్ళిపోద్ది. కానీ దాని కెపాసిటీ 300 కిలోమీటర్లు. సో ఇది దీని తాలూకు వెర్షన్. ఇంకా దీని వెర్షన్స్ చాలా ఉన్నాయి, నేను తర్వాత మళ్ళీ చెప్తాను. ఇది చోటా వెహికల్. దీంట్లో ఎంత కెపాసిటీ అంటే 3+3 కూర్చోవచ్చు. 2+2 పర్మిషన్, మామూలు సంగతి మీకు తెలిసిందే. కానీ దీని మీద మాత్రం ఫ్రీ సిట్టింగ్లో 3+3 కూర్చోవచ్చు. అదర్వైజ్ ఇంకా మీకు కావలసినట్టుగా ఏమైనా ఇంకా దాన్ని లోడ్ చేసుకోగలుగుతుంది. మీ కెపాసిటీ మీ అవసరం బట్టి ఉంటుంది. దీని స్పీడ్ 50+. ఆటోని అంతకంటే ఎక్కువ స్పీడ్ ఇవ్వకూడదు. మనందరికీ యాక్సిడెంట్స్ వీటికి అంటే ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం 50 కిలోమీటర్లు దాటుతుంది. మామూలు పెట్రోల్ ఆటో కూడా అంతే. మీరు కావాలంటే టెస్ట్ చేసుకోండి. అందుకని ఆర్టీఓ రూల్స్ ప్రకారం అంతే స్పీడ్ ఇస్తున్నాం మనం. సో ఇది దీని పరిస్థితి. దీని పికప్ అవిని మీరు చూసుకున్న తర్వాతే కదా మీరు తీసుకుంటారు. కుమ్మేస్తుంది పికప్. ప్రొడక్షన్ వెర్షన్లో కుమ్మేస్తుంది. ఓకే, ఇదొక వెర్షన్. ఇది మనం తయారు చేసుకున్న బండి. ఈ ఈవీస్ అనేవి నేను పూర్తిగా నేనే దీన్ని తయారు చేసుకున్న వెహికల్. ఇది తయారు చేయించుకున్న వెహికల్. ఇది ఏ కంట్రీ వెళ్ళవసరం లేదు, ఏ కంపెనీ దగ్గరికి వెళ్ళవసరం లేదు. పూర్తిగా మనమే. దీని ప్రొడక్షన్ అంతా ఏంటని మళ్ళీ చెప్తాను. ఇది మన ఏవి ఎలక్ట్రికల్ ఆటోలో బడా వెర్షన్. మీకు ముందు చెప్పింది చోటా వెర్షన్. ఆ బండి మామూలు ఇప్పుడు మీరు చూస్తున్న ఆటోలు ఎలా ఉంటాయో అలాగే ఉంటుంది. పెట్రోల్ బండిలో వచ్చిన ఫస్ట్ వెర్షన్ ఎలా ఉందో అలాగే ఉంటుంది. పెట్రోల్ ఈవీ అనేది కూడా అర్థం కాదు. ఇది అంటే ఈ వెర్షన్కి అలవాటు అయిపోయి ఉన్నాం మనం. అందుకనే ఆ అలవాటు అయిపోయినటువంటి డిజైన్ మీద, అలవాటు అయిపోయిన కలర్లోనే, అలవాటు అయిపోయిన సైజుల్లోనే దీన్ని చేశాను. ఓకే, ఇప్పుడు ఇది దీని గురించి మాట్లాడదాం. బడా వెర్షన్. ఈ బడా వెర్షన్ ఏంటంటే మనకి
3+2 లేదా 2 మన పర్మిషన్ ఎలా అయితే ఉంటుందో బడా వెర్షన్కి అలాంటి పర్మిషనే. కానీ దీని సిట్టింగ్ కెపాసిటీ ఎంత ఉంటుందంటే 4+4. అదర్వైజ్ ఏ బండి అయినా ఇంకో 2 అనేది కామన్గా వాళ్ళు చేయిస్తారు. ఒక అలాగనుకుంటే 10, బట్ మనం మామూలుగా కూర్చున్నవి 4+4 కూర్చోవచ్చు. 3+3 అనేది చాలా ఫ్రీ వెర్షన్, ఇది 4+4 కూర్చోవచ్చు అదే ఫ్రీగా. కాబట్టి అంటే ఇది ఎనమండుగిరిని మామూలు ఆటలే. మీకు ఎంతకంటే ఎక్స్ట్రా వస్తే వాళ్ళు పెడతారు తప్పిస్తే వాళ్ళు కావాలని ఎక్కిస్తారు, అలా కావాలని ఎక్కించుకోవచ్చు. కానీ మామూలుగా ఉన్న ఆటో బడా వెర్షన్ అంటే హ్యాపీ కానీ ఆగా కానీ ఎలా ఉంటుందో సేమ్ టు సేమ్, ఇంకే మార్పులు లేవు, సేమ్ టు సేమ్ వెర్షన్ అన్నమాట. బండి కూడా నిజంగా బడా వెహికలే ఉంటుంది, చాలా బాగుంటుంది బండి. పికప్ మీకు ఇప్పుడు ట్రయల్ వెర్షన్లో నేను హై పికప్ దేనికి ఇవ్వట్లేదు. ట్రయల్ వెర్షన్లో మంచి పికప్ ఇచ్చాను, కానీ ప్రొడక్షన్ రిలీజ్ వెర్షన్ మీరు పర్చేజ్ వెర్షన్లోకి వెళ్ళేసరికి గుమ్మేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అంతా ఈవీ అంటే కొత్తగా ఉంటుంది కాబట్టి దాన్ని చూసుకోవడానికని కొంచెం పికప్ తగ్గించి ఇచ్చాను. లాస్ట్ టైం బండి ఎవరైనా తోలుంటే తెలుస్తుంది, దాని పికప్ మించి వస్తుంది, అది తిరిగిపోతుంది అనమాట. ఇది పెట్రోలా డీజిలా ఎలక్ట్రికల్ ఏం అర్థం కాదు, అంత పికప్ అన్నమాట. సో ఈ బండి బడా వెర్షన్. ఈ బడా వెర్షన్కి ఇది కూడా రేపు స్టిక్కరింగ్ చేంజ్ చేసి మళ్ళీ మీకు పెడతాను అవన్నీ. మన కంపెనీ వాట్ ఈజ్ వాట్ మన లోగోస్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటి అన్నింటితోటి మీకు మళ్ళీ పెడతాను. అయితే దీంట్లో ఏం జరుగుతుందంటే ఇది మనం 200 కిలోమీటర్సే చెప్తాం ఎప్పట్లాగే, కానీ ఇది 400 పైన వస్తుంది. అంటే 500 యాక్చువల్లీ నేను తక్కువగా మాట్లాడుతుంటాను, అంటే 500 పైన వస్తుంది, బట్ నేను తక్కువ మాట్లాడతాను. ఎందుకంటే చాలు 400 కిలోమీటర్లు అంటే ఏమనుకుంటున్నారు, గుమ్మేస్తుంది, బోర్డు తిరగలేడు ఒక రోజు. 500 అంటే ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు, విశాఖపట్నం నుంచి భువనేశ్వరం వెళ్ళిపోవచ్చు, లేదా ఇక్కడి నుంచి కొంచెం ఇప్పుడు కొత్తగా రోడ్డు వేసింది కాబట్టి రాయపూర్ కూడా వెళ్ళిపోద్ది. పాత రోడ్లోనైతే ఇంకొక 100 ఎంత పెరుగుతుంది. ఇప్పుడు 500 కంటే లోపే ఉంటుంది ఇప్పుడు ఉన్న రాయపూర్కి. అంటే మనం ఏటెళ్ళిన ఒక్క ఛార్జింగ్తో వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ లోపల ఉన్నటువంటి ఈ సరౌండర్ లోపల ఉన్నటువంటి అన్ని ప్రయాణాలకు కూడా ఈ బండిని బుక్ చేసుకుంటే తీసుకెళ్ళిపోద్ది హ్యాపీగా. నేను చెప్పినంత మందిని పట్టుకొని హ్యాపీగా వెళ్ళిపోద్ది. ఆర్టీఓ రూల్స్ ప్రకారం ఎక్కడ ఇబ్బంది రాదు. ఇది కూడా 3.5 గంటలు ఇది ఫుల్ ఛార్జ్. ఛార్జింగ్ స్టేషన్లో పెడితే గంట పోవు, అంతే. ప్రాక్టికల్గా చెప్తున్నాను, ఆ ప్రాక్టికల్గా మీకు అర్థం కావడం కోసమే ఇప్పుడు రేపు మీరు ట్రయల్స్ చేసుకున్నప్పుడు 50 కిలోమీటర్స్ వెంటనే ఛార్జింగ్ పెట్టుకున్నట్టు ఏర్పాటు చేశాను. అంటే మీరు ఒక 20-25 కిలోమీటర్లు వెళ్ళి వచ్చేసి ఛార్జింగ్ పెట్టుకుంటే అది నిండిపోతుందా లేదా అనేటువంటి విధంగా దాన్ని ఇచ్చాను. అంటే మీకు టెస్ట్ చేసుకున్నప్పుడు ఛార్జింగ్ టైం కరెక్టా కాదా, పికప్ అంతా మనం అనుకున్నట్టు ఉందా లేదా, సిట్టింగ్ కెపాసిటీ కంపెనీ చెప్పినట్లుగా ఉన్నదా లేదా, దాంట్లో మనం కూర్చుంటే ఆటోలో కూర్చున్న మన ఫీలింగ్లో ఏ మార్పులు లేకుండా యాజ్ ఇట్ ఈజ్గా ఉందా లేదా అనేవన్నీ తెలుసుకునే విధంగా దాన్ని పెట్టాను. ఓకే, ఈ బండి కూడా ఇప్పుడు మన దగ్గరికి వచ్చేసింది, మన దగ్గరే ఉంది. ఈరోజు ఉదయం దించాను ఈ వెహికల్, నిన్న చోటా వెహికల్ నిన్న దించాను. 2 వెహికల్స్ ప్లస్ ఛార్జింగ్ స్టేషన్ మన దగ్గర ఉంటుంది.
అయితే ఇది కూడా చక్కగా మీకు అనుకున్నంత మైలేజ్ని అనుకున్నంత దీన్ని తీసుకెళ్ళిపోద్ది. అయితే దీంట్లో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే, మన ఆటోస్లో ఉన్న ప్రత్యేకత ఏంటి చెప్తాను. ప్రత్యేకత అంటే మనకు కావలసిన ప్రత్యేకత. ఇదే ప్రత్యేకతగా నేనేం చెప్పట్లేదు. ఈ రోజు అంటే ఈ రోజే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, అలాగే లోన్ కూడా తీసుకోవచ్చు. అంటే దీనికి అన్ని పర్మిషన్స్తో పాటే మీ ముందు పెడుతున్నాను. ఆల్ పర్మిషన్స్. మీరు డౌన్ పేమెంట్ కొత్త కట్టేయడం, మిగిలిన లోన్కి వెళ్ళిపోవడం. అది బ్యాంక్ అయినా ప్రైవేట్ ఫైనాన్స్ అయినా ఏదైనా సరే, నేను చెప్పిన బ్యాటరీ తాలూకు గ్యారంటీ, వారంటీ వాటి గురించి మళ్ళీ చెప్తాను నేను. మీకు గిజ్జిలు ఆడిపోద్ది మిగతా కంపెనీలతో పోలిస్తే. వారంటీ, గ్యారంటీలు, దాని మైలేజు, దాని బ్యాటరీకి నేను ఇచ్చేటువంటి హామీ, గ్యారంటీ ఖచ్చితంగా ఫైనాన్సర్స్కి ఇదొక వరం. ఎలక్ట్రికల్ కంపెనీలకి, ఎలక్ట్రికల్ బండ్లకి మనం ఫైనాన్స్ చేయాలంటే ఒక్క క్యూ లైఫ్ తప్ప దేనికి చేసినా మనకి ఇబ్బందే అనే విధంగా ఉంటుంది. జస్ట్ ఫైల్ వస్తే ఫైనాన్స్ ఇచ్చేయచ్చు దానికి. ఎందుకంటే దాన్ని చూసి, బండిని చూసి, బండి దమ్ము, బండి తలకు క్వాలిటీ, బండి తలకు హెల్త్ చూసి మనం ఫైనాన్స్ చేసేయచ్చు అనేటువంటి భరోసాని కొనుక్కునే వాళ్ళకి కాదు, డబ్బు ఇచ్చినోడు కలుగుతుంది. నేను అలా ఇస్తున్నాను. ఓకే, ఎక్స్ట్రాడినరీగా దీన్ని మీరు కొనుక్కోవచ్చు. షోరూమ్స్ తీసుకున్న వాళ్ళు అమ్ముకోవచ్చు. ఇది ఎలక్ట్రికల్ కంపెనీస్లో, ఎలక్ట్రికల్ వెహికల్స్లో ఇదొక నూతన అధ్యాయంగా మీరు పేర్కొనవచ్చు. ఓకే, అయితే దీనికి సంబంధించినటువంటి ప్రొడక్షన్కి ఆల్రెడీ నేను మొన్న ఒక కంపెనీతో, అంటే ఇది తయారు చేయడానికి కావలసిన విధంగా ఒక కంపెనీతో నేను టైప్ చేసుకున్నాను. వాళ్ళు డైలీ రోజు 25, అంటే నేను 20 అనుకుంటున్నాను, వాళ్ళు 25 ఇస్తారు డైలీగా. 25 వెహికల్స్ డైలీ వస్తాయి అన్నమాట రోజును. ఇందులో మనం పలానా బండిని అని చెప్పేసి మనం ఇచ్చేస్తే దాన్ని ప్రతిరోజు 20 కొత్త వెహికల్స్ని వాళ్ళు ఇవ్వగలరు. అలాగే ఇక్కడ వైజాగ్లో, ఇప్పుడు అన్ని వైజాగ్లోనే చేస్తాను, ఇది ఒక్కటే బయట చేశాను. వైజాగ్లోనే దీని తాలూకు ఇండస్ట్రీస్ని బయటకి ఇస్తున్నాను. ఆ ఇండస్ట్రీస్ వాళ్ళకి నేను చెప్పిన విధానాన్ని ప్లాట్ఫామ్కి మరి ఏ ఇతర కంపెనీలు కూడా, మరి ఏ ఇతర ఇన్వెస్ట్మెంట్లు కూడా ఎక్కడ ఎవరైనా ఒక కొత్త బేసిక్లో కొత్త ప్లాన్తో చేశాను. దానికి అవతల వాళ్ళు వెంటనే ఓకే చేస్తారు. నెక్స్ట్ మంత్ నుంచి వర్క్ స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ వైజాగ్లో ఇస్తున్నాను. వైజాగ్లో ఒక కంపెనీతో మాట్లాడాను, వాళ్ళు చేస్తున్నారు. ఓకే, ఈ ప్రొడక్షన్ని మన అవసరం మేరకు ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చు. మన అవసరం మేరకు ప్రొడక్షన్ ఎంత కావాలంటే అంతా పెంచుకుంటూ పోవచ్చు. సో ఇవి 3 వెర్షన్స్, 2 వెర్షన్స్. మూడో వెర్షన్ ఏం చేస్తున్నానంటే, లోడర్స్, ఈ బడా వెహికల్నే లోడర్ చేస్తున్నాను. అంటే మనకి టాటా ఏసీ లాంటి ఒక దమ్మున్న కెపాసిటీ ఉన్నటువంటి లోడరు టీవీలో లేదు. ఇప్పుడు మనం ఆ కెపాసిటీతో ఈ లోడర్ని తయారు చేస్తున్నాను. దాని మోడల్ ఇంకా మీకు పెట్టలేదు, ఇప్పుడు తయారవుతుంది, అది పెడతాను. దాన్ని కూడా వేరే వాళ్ళకి, ఇది ఎవరికి వాళ్ళకే కంపెనీల వైజ్గా ఇచ్చేస్తున్నాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మన ప్రొడక్షన్ చిరిగిపోద్ది, ప్రొడక్షన్ అదిరిపోద్ది, చాలా వచ్చేస్తుంది ప్రొడక్షన్. ఎంత అవసరమైతే అంతా పెంచుకోగలరు.
ఎంత అవసరమైతే అంతా పెంచేస్తాను దాన్ని. ఇప్పుడు దీంట్లో మనకి ఈ లోడర్ విషయంలో ఏంటంటే పికప్ చాలా 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 అద్భుతంగా పికప్ ఇస్తుంది. అలాగే ఇలాంటి లోడర్స్ ఎంత ఇస్తాయి? 500 కేజీలు అందుకంటే ఎక్కువ ఇస్తాయి. కానీ నేను 1200 కేజీలు లోడ్ కెపాసిటీ ఇస్తున్నాను. 1200 అంటే మీరు మామూలుగా తీసుకున్నట్టు ఏదైతే ఉందో ఇసుక, సిమెంటు, పిక్క ఇలాంటివి కూడా లోడ్ వేసుకోవచ్చు. ఏదైనా ఇల్లు చితకొడుంటే డబ్రేషన్ కూడా లోడ్ బాధించు. ఎందుకు? 500 కిలోమీటర్లు, 500 కిలోమీటర్స్ అంటే మనం ఇచ్చింది 200 అయినా అది వచ్చేది 500 కిలోమీటర్లు. సో అదిరిపోద్ది అనమాట. ఏదైనా సరే లోడ్ చేసుకోవచ్చు, ఏ పనిని తీసుకోవచ్చు. ఇవంతా పొలాల్లో కూడా పనిచేస్తాయి. దాన్ని అలా తయారు చేస్తున్నాను, పొలాల్లో కూడా పట్టుపోద్ది అనమాట. హై టార్క్ ఇస్తున్నాను వీటికి. కొండల్లో, కోణంలో, గుట్టల్లో అన్ని కొమ్మే చెక్కేస్తుంది. అక్కడ కింద వస్తువులు కొండల మీద తీసిపోతుంది, కొండ మీద వస్తువులు కింద తీసుకొచ్చేస్తుంది. ఆ విధంగా తయారు చేస్తున్నాను ఏది లోడర్ని. వెళ్తే లోడర్ని ఇంకా హై అండ్ టార్క్ లో తీసుకొస్తున్నాను. ఈ వెహికల్స్ ఇప్పుడు మన కంపెనీని రాబోతున్నాయి. నెక్స్ట్ ఇంకొక వెహికల్ ఉంది, అది నేను ఓ వారం రోజుల్లో మీకు పరిచయం చేస్తాను. అదిరిపోద్ది ఆ వెహికల్ కూడా అదిరిపోద్ది, అందులో డౌట్ లేదు. ఇప్పుడు మనం ఇచ్చిన వెహికల్స్ 2 వెహికల్స్ ఉన్నాయి కదా, ఈ 2 వెహికల్స్ని రేపు స్టిక్కరింగ్ అయిపోయిన వెంటనే దీన్ని ట్రయల్ ఇస్తాను. ఆ ట్రయల్ చేసినటువంటి వీడియోలు కూడా మీకు పంపిస్తాను. ఓకే, ఇంకా ప్రత్యేకమైనది BCT కాయిన్ యూటిలిటీ. అది అమ్మిన వారికి, అది కొనుక్కొని వాడుకున్న వారికి అద్భుతం, సింహంలా మేము తోడుంటుంది. BCT కాయిన్ యూటిలిటీ మీకు సింహంలా మీ వెంటే నడుస్తుంది. అది మనం క్యూ లైఫ్లో వాడటం వల్ల మీకు అది సింహగర్జన చేసే విధంగా దాన్ని తయారు చేస్తున్నాను. మీరు చూస్తారు. ఈ BCT కలిగినటువంటి కిబోలో ఉన్న వాళ్ళకి ఇన్కమ్ ఎలా ఉంటుందో దీన్ని వాడుకున్న వాళ్ళకి కూడా అలాగే ఉంటుంది. దీన్ని వాడేస్తున్న వాళ్ళకి మన మన క్యూ లైఫ్లో వాడుతున్నటువంటి వాళ్ళకి కూడా సేమ్ టు సేమ్ అదే ఫీల్ కలుగుతుంది. ఓ మంచి ప్రొడక్ట్తో, ఓ మంచి ఇన్కమ్తో వెళ్తున్నటువంటి ఒక ప్లాన్ని, ఇంకా బలాన్ని ఇచ్చే ఒక యూటిలిటీ కాయిన్ BCT కాయిన్ని తోడైతే ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. చక్కగా టీం వేసుకొని మన ప్రోడక్ట్లన్నింటినీ, మన ప్రాజెక్ట్లో ఉన్న అన్నింటినీ మీరు వాడుకోవడమే కాకుండా దాని ద్వారా అమితమైన ఆదాయాన్ని పొందేస్తారు. ఎలక్ట్రికల్ రంగంలో మనదైన శైలి, మనదైన ముద్ర, మనదైన హవా మనం కొనసాగించబోతున్నాం. ఎందుకంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ నేను తయారు చేసుకుంది, దీని హార్ట్ ఈ మైలేజ్ రావాల్సిన కారణం ఇప్పుడు 500 కిలోమీటర్లు ఇస్తున్నాం, 300 కిలోమీటర్లు ఇస్తున్నాం. అది కూడా ఓ 4, 5, 6, 7, 8 ఎక్కించుకొని బండిని బట్టి అంత మైలేజ్ ఇస్తున్నామంటే దమ్ము ఎంత ఉండాలి. దాని దమ్ము ఎంత ఉంటే మనం దాన్ని ఎంత మాట చెప్పగలం. ఎస్, అది మీరు చూడబోతున్నారు. మరి ఇలాంటి వెహికల్స్ అన్నీ కొనాలంటే ఈ BCT కాయిన్ యూటిలిటీ కూడా తీసుకుంటున్నాం. అదిరిపోద్ది. ఇప్పుడు నేను దాన్ని ఎలాగా ఏంటనేది మీకు త్వరలోనే తెలియజేస్తున్నాను. ఇది మన వెహికల్స్ విధానం. 2 వీలర్స్ అయితే మనకి ఫారిన్ నుంచి రావాలి. ఇప్పుడు ఆ ఏర్పాటు నేను చేసుకున్నాను. కానీ ఈ వెహికల్స్ అన్నీ మన ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి. ఇక్కడే వైజాగ్లోనే దీని యూనిట్స్ ఉన్నాయి, అన్నీ తీసుకొస్తున్నాము.
మొత్తం అన్నీ కూడా ఇక్కడికే తీసుకొస్తున్నాం. సో చాలా మంచి ప్రాజెక్టు అవబోతుంది మన ఇండియాలో. థ్యాంక్ యూ. దీని గురించి మరిన్ని విషయాలు మళ్ళీ మాట్లాడదాం. కొట్టేద్దాం. బాయ్ కింగ్స్, ఉంటాను, మళ్ళీ కలుద్దాం. గుడ్ ఈవినింగ్ ఆల్ కీవో ఫ్యామిలీ మెంబర్స్కు. సార్ చెప్పినట్టుగానే మనము బీసీటీను క్యూ లైఫ్లో వాడాలంటే మనం క్యూ లైఫ్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకుని యాక్టివేషన్ చేసుకోవాలి. ప్రతి ఒక్క కాయిన్ను మీరు యుటిలిటీ సర్వీస్ యూజ్ చేసుకోవాలంటే కంపల్సరీ క్యూ లైఫ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో, ఈ యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంది. ప్రతి ఒక్కరు రిజిస్ట్రేషన్ చేసుకోండి, యాక్టివ్ చేసుకోండి. కంపల్సరీ అది చేసుకున్న వారికి మాత్రమే ఇప్పుడు మనము యుటిలిటీ సర్వీస్లో క్యూ లైఫ్లో రావచ్చు. క్యూ లైఫ్లో చాలా ప్రాజెక్టులు ఉంటాయి. ఒకటి బైక్ అండ్ ఆటోస్, 2 వీలర్, 3 వీలర్స్, ఫ్యూచర్లో 4 వీలర్స్ సుధా. మళ్ళీ క్యూ స్మార్ట్ షాప్స్ అంటే బిగ్ బజార్ లెక్క, దానిలో మనం కొనాలన్నా కానీ మళ్ళీ క్యూ లైఫ్లో రావాల్సి ఉంది. క్యూ రైడర్స్తో ఉంది. ఇంకా ఇవి ఇక్కడ వరకు మాత్రమే మనకు తెలుసు, మిగతా మొత్తం సార్కే తెలుసు. కాబట్టి దీనిలో మన కాయిన్ని యుటిలిటీ సర్వీస్ యూజ్ చేసుకోవాలంటే కంపల్సరీ క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకుని యాక్టివేషన్ చేసుకోవాలి కంపల్సరీ. కాబట్టి నేను లింకును యూట్యూబ్ డిస్క్రిప్షన్లో ఇస్తున్న ఆ లింకును క్లిక్ చేసేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని దాన్ని యాక్టివ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.